నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం మేమందరం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక చిన్న ప్రయత్నంలో నీలకమల్ అడగ్గారు. సార్ వచ్చేసి సార్ మీద ఆల్రెడీ రివ్యూ చేశాను. ఇప్పుడు సార్ ఫోటోగ్రఫీని నేను రివ్యూ చేయాలనుకున్నాను. సార్ బెంగాల్లో బిఏ కంప్లీట్ చేసి జపాన్ వెళ్ళి అక్కడ మ్యూరల్ చేశారు టోక్యో యూనివర్సిటీలో. అలాగే బోట్స్వానాలో ఆయన లెక్చరర్గా వర్క్ చేసి సార్ ఇప్పుడు బెంగాల్లోనే ఉంటున్నారు. అద్భుతమైన లొకేషన్లో ఉంటున్నారు సార్. అక్కడ ఒక నది ఉంది. నదిలో రోజు చేపలు పట్టే వాళ్ళు వస్తారు. సార్ మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు ఆ అద్భుతాలన్నీ ఆయన కెమెరాలో బంధిస్తారు. ఆ బంధించినటువంటి అద్భుతాలని ఆయన పేజ్లో అలా ప్రజెంట్ చేస్తారు. వాటిని చూసి మనం ఆనందిస్తాం అన్నమాట. సో సార్ తీసినటువంటి ఫోటోగ్రఫీలో నాకు నచ్చినటువంటి ప్రకృతి అందాల్లో నేను ఎలాగో లోటస్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాటిని ఒకసారి చూపించి, అంటే ఎందుకు ఫోటోగ్రఫీ అంటే, ఒక కవి ఫోటోగ్రఫీ తీస్తే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంటుంది. ఒక ఆర్టిస్ట్ క్యాన్వాస్ మీద ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఎలాగైతే ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని తీస్తారో, అలాగే ఒక ఆర్టిస్ట్ ఫోటోగ్రఫర్ అయితే ఆయన తీసేటువంటి ప్రతి ఫోటోలోని సబ్జెక్ట్ని హైలైట్ చేస్తూ మిగతా వెనకాల ఉన్నటువంటి వాటన్నిటిని బ్లర్ చేసి ఆ సబ్జెక్ట్ని ఎలా బయటకు తీసుకొస్తారు, ఆ సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేస్తారు అనే దాని గురించి చెప్పడానికి నీలకమల్ సార్ ఆర్ట్ వర్క్ని నేను ఈరోజు ఫోటోగ్రఫీని తీసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్క ఫోటోగ్రఫీలో మనం తీసుకోవాల్సింది యాజ్ అన్ ఆర్టిస్ట్గా, మనం ఆర్టిస్ట్గా ఆయన ఫోటోగ్రఫీలో మనమేం గ్రహించవచ్చు అనే దాని గురించి చెప్పడానికి నేనేమి గ్రహించాను, నేనేమి నేర్చుకున్నాను అనే దాని గురించి చెప్పడానికే ఈ రివ్యూ అనమాట. ఎందుకు అంటే మనం ప్రకృతి అందాలతో పాటు మనం ఉన్నాం కాబట్టి, ఆ ప్రకృతితో పాటు మనం ఉన్నాం కాబట్టి యూ టు నో. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్ అనేది ఇక్కడ హైలైట్ అనమాట. మిగతా దాన్ని ఎలా బ్లర్ చేశారు, సబ్జెక్ట్ని ఎలా హైలైట్ చేశారని ఒకసారి చూసుకుంటే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ చేశారు సార్. అలాగే ఉందా సార్ తీసారా అనేది. తర్వాత ఇక్కడ చూసారా ఒక రాయి వేసా, అంటే ఆయన తీసేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఆ సబ్జెక్ట్ని తీస్తారు, ఎంత బ్యూటిఫుల్గా ఒక పెయింటింగ్ని చూసినటువంటి అనుభూతి ఈ ఫోటోలో ఉంటుంది అనమాట. సో లుక్ ఎట్ దిస్ బ్యాక్గ్రౌండ్, వాటర్ ఎలా ఉన్నాయి, కొద్ది చిన్న చిన్న వేవ్స్ వచ్చేసి ఇవి ఆకులు కూడా లైట్గా బ్లర్గా ఉందన్నమాట. సో సార్ కావాలని తీశారో అక్కడ అలాగే ఉందో తెలియదు కానీ, సో మొత్తానికైతే సబ్జెక్ట్ హైలైట్ అయింది ఇక్కడ. ఇది మాత్రం చాలా చాలా అద్భుతం. సార్ ఎంత దూరం వెళ్ళి తీశారో, ఎలా తీశారో నాకు తెలియదు కానీ బురదలో ఉంటాయి, వాటర్లో కానీ ఎక్కడైనా ఉంటాయి. సార్ ఎలా వెళ్ళి తీశారు అనేది నాకు ఒక డౌట్ అన్నట్టు. సో చూడండి, మనం ఎప్పుడైనా పువ్వు విచ్చుకుంటే పైనుంచి చూస్తాం, కింద చూడం. ఈ కింద కాడ దగ్గర నుంచి ఆ పువ్వు విచ్చుకునే ప్లేస్ వెనకాలకి ఎలా వస్తుంది, ఎలా క్రియేట్ అవుతుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే లోటస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనే దాని గురించి సార్ చూపించారు అనమాట. సో యాజ్ ఎ ఆర్టిస్టిక్ వ్యూలో ఈ వ్యూ పాయింట్ ఎందుకు చూడకూడదు, ఈ వ్యూ పాయింట్ని మనం ఎందుకు ప్రజెంట్ చేయకూడదు, ఈ వ్యూ పాయింట్ని మనం ఎందుకు పెయింటింగ్ చేయకూడదు. సో ఈ వ్యూ పాయింట్లో సబ్జెక్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి లోటస్ ఫ్లవర్ వెనక్కి వెళ్ళే కొద్దికి ఒక మొగ్గలాగా తయారవుతుంది. బ్యాక్ సైడ్ పువ్వులు వెనక్కి వెళ్ళిపోతాయి కదా, అంటే అటు సైడ్ విచ్చుకునే కొద్దికి ఇది కొద్దిగా వంగుతుంది అనమాట. ఆ వంగుతున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఈ వ్యూలో ఇలా ఉంది ఫ్లవర్. సో ఇంకో వ్యూలో ఎలా ఉంటుంది, ఇలా ఈ వ్యూ పాయింట్లో తీస్తే ఫ్లవర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
మనం సంపెంగ పువ్వు చూస్తే సంపెంగ పువ్వు కూడా వావ్! ఈ లైనింగ్స్ ఆ వైట్లో ఈ లైనింగ్స్ ఎల్లో లైనింగ్స్ ఈ సాప్ గ్రీన్ కాస్త కొద్దిగా ఎల్లోగా అయిపోయి మళ్ళీ సాప్ గ్రీన్ మళ్ళీ ఒక టైప్ ఆఫ్ ఎల్లో. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. ప్రకృతిలో ఉన్న అందాలన్నీ మన కోసం చూసి ఆస్వాదించలే కానీ. ఎస్, ఇక్కడ చూస్తే ఒక ఫుల్ లోటస్ ఫ్లవర్కి ఒక ఆకు కనుక అడ్డం వస్తే ఆ సబ్జెక్ట్ని ఎలా చేశారు, ఎలా తీశారు. అసలు లోటస్ ఫ్లవర్ ఫుల్గా ఉంది, బట్ సార్ ఈ ఈ వేలో సెలెక్ట్ చేసుకొని ఫోటో తీశారు అనమాట. సూపర్. చెప్పాను కదా, ఒక సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఫోటో ఎలా తీయాలి అనే దాని గురించి సార్ చాలా అవగాహన ఉంది. ఒక చిన్న బేబీ అలసిపోయి పడుకుంటే ఎలా ఉంటుందో ఈ ఈ తామర పువ్వు మొగ్గ వాన ఎక్కువ పడి ఇంకా నిలవలేక అలా పడినట్టు పడుకున్నట్టు ఎంత బాగుందో కదా. సార్ ఎక్కడ దొరుకుతున్నాయి సార్ ఇన్ని అద్భుతమైన ఫొటోస్, ఎక్కడ మీరు వెతుకుతున్నారు, ఎలా తీస్తున్నారో కానీ వీటన్నిటిని మనం చూడలేం కాబట్టి సార్ ఫోటోగ్రఫీలో చూడొచ్చు, ఫొటోస్లో చూడొచ్చు అనమాట. ఎక్సలెంట్ సార్. బాగా ఆడి అలసిపోయిన ఒక పసిపాపలా నిద్రపోతున్న తామర పువ్వు. ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ స్టార్ట్ అయ్యి అటు వెళ్ళిందంటే చంద్రుడి కాంతి ఎటు సూర్యకాంతి ఎటు వస్తుందో అటు పక్కకి వెళ్ళి ఆ పువ్వు అలా తిరుగుతుందంట. వెళ్ళి తిరుగుతుందా లేకపోతే వెలుతురు కావాలి అని సూర్యకాంతి పడగానే తామర పువ్వు విచ్చుకుంటుంది అని అప్పుడెప్పుడు చదివితే విన్నాను. సో దానికోసమే ఎలా తొంగి చూస్తున్నట్టు, ఎందుకు తొంగి చూస్తున్నది అని నేను చెప్తున్నానంటే సార్ తీసుకునే సబ్జెక్ట్లో మీకు ఒక ఫోటో చూపిస్తాను. చూసారా, ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎప్పుడైనా చూసామా? బట్ సార్ తీశారు, చాలా బాగుంది కదా. ఇందులో కూడా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. తొండ వైలెట్, అదండి పికాక్ బ్లూ, గ్రీన్. వావ్, మన దగ్గరికి వెళ్ళగలమా అంటే. సో ఇది కూడా ఆకుకి ఇలా చేతులు ఇలా పెట్టేసి తొంగి చూస్తుంది అక్కడ ఎవరున్నారా అన్నట్టు ఉంది కదా. సార్ ఎక్సలెంట్ సార్. సో ఒక ఆర్టిస్ట్, ఒక రైటర్, ఒక పోయెట్, ఈ 3 పాయింట్స్ నేను తీసుకొని అబ్జర్వ్ చేసిన విధానాన్ని మీకు ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో మీకేమనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి. సార్ నీలకమల్ సార్ పర్మిషన్ తీసుకోలేదు, బట్ సార్ నాకు నచ్చింది అందుకే ఇచ్చేసాను అనమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.